హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు ఎండు రొయ్యలు ఎగ్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇట్లా శుభ్రం చేసేసుకొని వేయించుకొని ఒక జార్లో వేసేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కర్రీ మనము కొంచెము వేడి నీళ్ళు పోసుకోవాలా. వేడి నీళ్ళు పోసుకుంటే దాంట్లో ఉన్న ఇసుక మట్టి అంతా బయటకు వచ్చేస్తుందండి. కొంచెంసేపు నానబెట్టి పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం ఉల్లిగడ్డ వేసేసుకొని శుభ్రంగా మంచిగా వేగాలండి. అంతవరకు ఇది శుభ్రంగా కడిగేసుకోవాలి 2-3 సార్లు. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక అప్పుడు ఈ టమోటాలు ఒక 4 టమోటాలు మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే టమోటాలు మిక్సీ చేసి పెడతాను, ప్యూరీ లాగా వస్తుందని. ఎర్రగా వేగాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టమోటా ప్యూరీ మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఆయిల్ మొత్తము పైకి వచ్చేంత వరకు సన్నని సిమ్మి మీద మంచిగా వేగ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు, కారం, జీలకర్ర, మెంతి పౌడర్, గరం మసాలా. నూనె అంతా పైకి వచ్చింది కండి. గ్రేవీకి వాటర్ పోసేసుకోవాలి. మనకు కావాల్సినంత గ్రేవీకి వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ ఇట్లా మంచిగా మనం ఘాట్లు పెట్టేసేసుకొని వేసేసుకొని కొంచెం సేపు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి ఎండు రొయ్యల ఎగ్ కర్రీ ఎలా ఉందో చేసుకొని కామెంట్స్లో పెట్టండి. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.